ఇండస్ట్రీలో మెగా హీరోస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి పెద్దగా వార్తలు ఎప్పుడూ మనం వినింది లేదు. వైరల్ అయ్యింది లేదు. మహా అయితే సినిమాల గురించి మాత్రమే వైరల్ అవుతాయి. కానీ మెగా డాటర్స్ సినిమా ఇండస్ట్రీలో లేకపోయినా సరే వాళ్ళ పేర్లు మాత్రం సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతూనే ఉంటాయి. అది ఎందుకో కూడా మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక పేర్లు ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ లైఫ్ లో 2 సార్లు పెళ్లి చేసుకుంది. 2 బిడ్డలను కనింది. 2 సార్లు విడాకులు తీసుకుంది. ఆమె కారణంగా మెగా ఫ్యామిలీ పరువు ఎలా పోయింది అని కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు, నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుని సంవత్సరం కూడా కాపురం చేయకుండానే దూరంగా ఉంటూ విడాకులు తీసేసుకుంది. వీళ్ళ లైఫ్లో ఈ ఎపిసోడ్స్ మర్చిపోలేనివి. అయితే వీళ్ళ విడాకులకు పరోక్షంగా ఓ మెగా లేడీనే కారణం అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మొదటి నుండి సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిపెండెంట్ గా పెరగాలి అని ఇంట్లో ఉండే మెగా లేడీ వీళ్లకు బాగా చెప్పుకువచ్చేదట. ఎవరి కాళ్ల మీద వాళ్ళు బ్రతకాలి, అప్పుడే సమాజంలో గౌరవం అంటూ బాగా మంచి పద్ధతిలోనే చెప్పుకొచ్చిందట. కానీ వీళ్ళు మాత్రం అది వేరే విధంగా తీసుకున్నారు. బ్యూటీ పార్లర్కు పంపించకపోయినా, పార్టీలకి పబ్బులకు యాక్సెప్ట్ చేయకపోయినా, అడిగింది తీసివ్వకపోయినా ఉమెన్ ఫ్రీడమ్ని తొక్కేస్తున్నట్లు భావించి తమ మొగుళ్లతో గొడవ పెట్టుకుని ఈ విధంగా విడాకులు తీసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆ మెగా లేడీ మంచి కోసమే చెప్పినా ఈ మెగా డాటర్స్ మాత్రం వాటిని వేరే విధంగా తీసుకున్నారంటూ ఫైర్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు.